దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనలు 143వ అధ్యాయము ఉత్తర ప్రత్యుత్తరగా మనం చదువుకుందామండి. ఉత్తర ప్రత్యుత్తరగా మనం చదువుకుందాం. కవిత వచ్చి చదివిపిస్తారు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ది లార్డ్. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము. నీ విశ్వాసతను బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరమిమ్ము. శత్రువులు నన్ను తరుముచున్నారు, వారు నా ప్రాణమును నేల పడగొట్టుచున్నారు. చిరకాలము క్రిందట చనిపోయిన వారితో పాటు గాఢాంధకారములో నన్ను నివసింపజేయుచున్నారు. పూర్వదినములు జ్ఞాపకం చేసుకొనుచున్నాను, నీ క్రియలన్నీ ధ్యానించుచున్నాను. నేను నీ చేతుల పని యోచించుచున్నాను. యెహోవా నా ఆత్మ క్షీణించుచున్నది, త్వరగా నాకు ఉత్తరమిమ్ము. నేను సమాధిలోనికి దిగువారి వలె కాకుండానట్లు నీ ముఖమును నాకు మరుగు చేయకుము. యెహోవా నేను నీ మరుగు చొచ్చి ఉన్నాను, నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపింపు. యెహోవా నీ నామమును బట్టి నన్ను బ్రతికింపు, నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలో నుండి తప్పింపు. దేవుని యొక్క పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించునుగాక. కీర్తనకారుడు చెప్తున్న రీతిగా, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము. నీ విశ్వసత్యమును బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరమిమ్ము. నీ సేవకునితో వేషమాడకము. సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎంచబడడు. నీ సేవకునితో వేషమాడకము. సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడిగా ఎంచబడడు. అంటే ప్రతి వ్యక్తి కూడా పాపము చేసిన వారే. నీతిమంతుడిగా ఎవడు కూడా నీ సన్నిధిలో నిలవలేడు. ఎందుకంటే దేవుడే ఆయన చెప్పి ఉన్నాడు, ఒక్కరు కూడా నీతిమంతులుగా లేరు, అందరూ కూడా తమ తమ దారులు తప్పి చెడిపోయి ఉన్నారు. దేవుడు ఆకాశం నుండి చూసేటప్పుడు, ఆది కాండంలో చూసేటప్పుడు, ఆకాశం నుండి చూసేటప్పుడు, మరి ఆ యొక్క విషయంలో గుర్తించేటప్పుడు ప్రతి ఒక్కరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారట. దేవుడు మనుషుల్ని మంచిగా ఉండాలి, భూమి మీద చక్కగా ఉండాలి, భూమి మీద దేవుడు మహిమపరుస్తూ ఉండాలి అని దేవుడు సృష్టిస్తే ప్రతి మనిషి కూడా తన యొక్క ఆశతో, మానవ యొక్క జ్ఞానముతో చెడిపోయి ఉన్నారు. దేవుని మహిమపరిచేవారు ఎవరు కూడా లేరు, దేవుడు స్తుతించేవారు ఎవరు కూడా లేరు, దేవునికి ప్రాధాన్యత ఇచ్చేవారు ఎవరు కూడా లేరు. అందరూ కూడా బొత్తిగా దారి తొలగిపోయారట. దాని కొరకు కీర్తనకారుడు ఏమంటూ ఉన్నాడంటే, నీ సేవకునితో వేషమాడకము, యుద్ధము చేయకము. సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎంచబడడు. తండ్రి, శత్రువులు నన్ను తరుముచున్నారు, నన్ను కాపాడు. దేవా, శత్రువులు నన్ను తరుముచున్నారు, నన్ను కాపాడు. నేను కూడా అందులో ఒక అపవిత్రుడినే, నేను కూడా అందులో ఒక పాపినే, నేను కూడా నీతిమంతుడిని కాను, నేను కూడా దిగజారిన వ్యక్తినే. అయినప్పటికీ కూడా దయతో నన్ను కరుణించుము అని చెప్తూ పూర్వదినములో జ్ఞాపకం చేసుకొనుచున్నాను, నీ క్రియలన్నీ ధ్యానించుచున్నాను. నీవు ఎంతైతే మేలులు చేశావో నీవు చేసిన పనినన్నిటినీ కూడా నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. పూర్వదినము నేను బ్రతికిన దినముల్లో ఏ విధంగా అయితే నా పట్ల నీవు గొప్ప కార్యాలు చేసావో అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను. నేను నీ చేతుల పని యోచించుచున్నాను.
నీ తట్టు నా చేతులు చాపుచున్నాను. ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. నేను నా చేతులు నీ వైపు ఎత్తుచున్నాను. నీవు సహాయం చేస్తావని ఆలోచిస్తూ ఉన్నాను. నీ తట్టులో నా చేతులు చాపుచున్నాను. ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. యెహోవా, నా ఆత్మ క్షీణించుచున్నది. త్వరగా నాకు ఉత్తరం ఇమ్ము. నేను సమాధిలోనికి దిగువారి వలె కాకుండానట్లు నీ ముఖమును నాకు మరుగు చేయకము. నీ ముఖము ఒకవేళ తిప్పుకున్నట్లయితే, నన్ను చూడకపోతే నేను సమాధిలో దిగిపోయిన వారి వలె అయిపోతున్నాను. ప్రభువా, దయతో నీ కనుదృష్టి నాపై ఉంచండి, నా వైపు చూడండి అని కీర్తనకారుడు ఎంతగా తను ప్రార్థిస్తూ ఉన్నాడు. నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. ఉదయమున నీ కృపా వార్తను నాకు వినిపింపుము. ఉదయమున నీ కృపా వార్తను నాకు వినిపింపుము. నీ వైపు నా మనస్సు నేను ఎత్తుకొనుచున్నాను. నేను నడవలసిన మార్గము నాకు తెలియజేయము. దేవుడే మనకు తెలియజేస్తాడట ఏ విధంగా నడవాలో, ఏ విధంగా బ్రతకాలో. మనము దేవుడికి పూర్తిగా సరెండర్ అయిపోవాలి. నన్ను నడిపించిన వాడు నీకు. ఈ లోకంలో అన్నిటికంటే ప్రాధాన్యత నీవు దేవుడికి ఇవ్వాలి. ఇది సత్యం. ఎప్పుడైతే దేవుడికి నీవు ప్రాధాన్యత ఇస్తావో, దేవుడు నిన్ను ఎలా నడిపించాలి, ఎలాగ బ్రతకాలి అంతా కూడా దేవుడు నీకు చెప్తాడు. ఇది దానికోసం పెద్దగా ప్రయాసపడనవసరం లేదు. దేవుడి మీద ఆనుకొని బ్రతికేటప్పుడు, దేవుడి మీద విశ్వాసం ఉంచి జీవించేటప్పుడు, దేవుడికి పూర్తిగా నీవు సమర్పించుకునేటప్పుడు నువ్వు ఎలాగ వెళ్ళాలి, ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా నడవాలి, ఏ మార్గంలో నడవాలి, ఎలాగ నువ్వు బ్రతకాలి, ఏ విధంగా సమాధానం ఇవ్వాలి ఇతరులతో, అంతా కూడా దేవుడే నిన్ను కంట్రోల్ చేస్తాడు. ఒక రోబోను చూస్తాము కదా, మానవులు చేసిన రోబో. ఆ రోబో దాని యొక్క చేతిలో రిమోట్ ఉంటుంది, మనిషి చేతిలో. ఆ మనిషి చేతిలో రిమోట్ నొక్కేటప్పుడు ఆ రోబో ఏ విధంగా అయితే పని చేయాలో ఆ కంట్రోల్ అంతా మనిషి చేతిలో ఉంటుంది. ఈ మనిషి ఆ బటన్ నొక్కుతూ ఉంటే ఆ రోబో ఆ విధంగా పనిచేస్తూ ఉంటుంది. మనము కూడా అటువంటి రీతిగానే దేవుడు మనల్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. అలాగని రోబోకు ఆత్మ ఉండదు, కానీ మనిషికి దేవుని యొక్క ఆత్మ ఉంటుంది. దేవుడు మనిషిలో జీవిస్తూ ఉంటాడు. రోబోలో మనిషి జీవించలేడు. మనిషి తయారు చేశాడు రోబోని, కానీ కంట్రోల్ అయితే చేయగలడు, కానీ తనలో వెళ్ళి జీవించలేడు. కానీ దేవుడు మనల్ని తయారు చేశాడు, మనలో నివసిస్తూ ఉన్నాడు, మన ద్వారా పని చేయించాలని అనుకుంటూ ఉన్నాడు. ఎప్పుడంటే మన దేవుని మాటను విని దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి, శ్రద్ధ కలిగి, దేవునికి ప్రాధాన్యత ఇచ్చేటప్పుడు దేవుని యొక్క గొప్ప కార్యాలు మనం చూస్తాం. అశ్రద్ధగా ఉండి నీవు దేవునికి నిర్లక్ష్యంగా ఉంటూ పర్వాలేదులే, దేవుడు కృపామయుడు, దయామయుడు, ప్రేమామయుడు అని నీవు జీవించినట్లయితే ఒక విషయాన్ని మర్చిపోతున్నావు. దేవుడు కొదమసింహము వలె రాబోతూ ఉన్నాడు. ఆ మాట చాలా మందికి తెలియదు. ఆయన కొదమసింహం వలె రాబోతూ ఉన్నాడు. అందుకే మనము ఆ స్థితిని చూడకుండా దయా సంకల్పమైన దయా కరుణామయుడు మనం చూసే రీతిగా మనం ఎప్పుడు కూడా ఉండాలి. ఇక్కడ చూసేటప్పుడు యెహోవా, నేను నీ మరుగు చూసి ఉన్నాను. నా శత్రువుల చేతుల నుండి నన్ను విడిపింపుము. నీవే నా దేవుడము. నీ చిత్తానుసారంగా ప్రవర్తించినప్పుడు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. ఒక సమగల భూమి మీద నన్ను నడిపించు తండ్రి. నా శత్రువుల చేతుల నుండి నన్ను విడిపించు తండ్రి. ప్రతి మనిషికి శత్రువులు ఉంటారు ఈ భూమి మీద. అది భౌతికమైనవి కావచ్చు, లేక ఆత్మీయమైనవి కావచ్చు. కొంతమంది శత్రువులు భౌతికంగా మన పక్క వారు, మన ఇరుగు పొరుగు వారు, లేకపోతే మన బంధువులు ఉంటారు. ఆత్మీయమైనవి నీ ఆత్మ జీవితాన్ని పాడు చేయడానికి దుష్టుడు ఎన్నెన్నో శత్రువులను నీ దగ్గరకు పంపిస్తూ ఉంటాడు. ఆ శత్రువుని నీవు జయించవనుకో దేవుడు నీకు తోడుగా ఉన్నట్లే. ఆ శత్రువుని ఒకవేళ నీవు సరెండర్ అయిపోయావనుకో ఇక నీ యొక్క జీవితము పతనమే. అందుకే దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి, దేవుని మహిమపరచాలి. దేవుడు కూడా అదే ఆశిస్తూ ఉన్నాడు. నా బిడ్డలు నన్ను మహిమపరచాలి, నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, ఈ ఉదయకాలంలో మనము గత సంవత్సరములన్నీ దేవుడు కాచి కాపాడాడు. నూతన సంవత్సరంలో
ఈ యొక్క 2వ మాసంలో ఈ మొదటి దినమున, ఈ మొదటి పునరుద్ధాన దినమున మనమందరం కూడా దేవుడి సన్నిధిలో సజీవులుగా ఉన్నామంటే అది దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యము, దేవుడు మనకిచ్చిన గొప్ప ఆశీర్వాదము. ఈరోజు మనం దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం. మన తోటి వారు, మన యొక్క బంధువులు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, వారందరూ కూడా ఈరోజు లోక సంబంధమైన వాటిలో వారు జీవిస్తూ వారి యొక్క జీవితాన్ని పాడు చేసుకుంటూ జీవిస్తున్న రోజులు ఇవి. కానీ మనమైతే దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి వచ్చాం. కొంత భయం ఏంటంటే దేవుని సన్నిధికి వెళ్ళకపోతే దేవుడు శపిస్తాడేమో, దేవుని సన్నిధికి వెళ్ళకపోతే దేవుడు శాపము మా మీదకి వస్తుందేమో అనుకుంటూ ఉంటారు. లేదు, నీవు దేవుని సన్నిధిలో ప్రేమించి వచ్చేటప్పుడు తప్పనిసరిగా దేవుని ఆశీర్వాదాలను పొందుకుంటావు. హల్లెలూయా. ఒకవేళ దేవుని సన్నిధిలో భయపడుతూ వచ్చినప్పటికీ కూడా నీకు ఒక ఆలోచన ఉంటుంది, నువ్వు ప్రాధాన్యత దేనికి ఇస్తున్నావు? దేవుడు క్షమిస్తాడని వస్తున్నావా, లేకపోతే దేవుడు నా పట్ల ఏమైనా చెడు కార్యాలు జరిగిస్తాడని భయపడుతూ వస్తున్నావా? దేవుడి ప్రేమతో భయపడుతూ దేవుడి సన్నిధికి రావాలి. అప్పుడు నీకు ప్రతిఫలం ఉంటుంది, లేకపోతే లేదు. ప్రియ దేవుని సంగమా, ఏదైనప్పటికీ కూడా ఈ చివరి గడియలో మనము భయభక్తులు కలిగి దేవుడి సన్నిధిలో ఆశతో, భయముతో, ఆనందముతో నా తండ్రితో నేను గడుపుతూ ఉన్నాను అని చెప్పి మనం ప్రభు పాదాల సన్నిధికి రావాలి. వెళ్ళకపోతే దేవుడు శిక్షిస్తాడేమో, వెళ్ళకపోతే దేవుడు శిక్షకు నన్ను పాత్రుడిగా చేస్తాడేమో అని కాదు. దేవుడు ఎవరిని కూడా ఏమీ అన్నాడు. మనము చేసిన క్రియలు బట్టే మనం ఈరోజు పతనమైపోతూ ఉన్నాం. ఏది విత్తుతామో అదే పంటను కోస్తాం. అందుకే అట్టి రీతిగా ఉండకుండా దేవుడి మహాకృప మన మీద ఉండేలాగున ఆనందముతో దేవుని సన్నిధికి వస్తాం. భయముతో, భక్తితో, భయము భక్తి, భయభక్తులు అనేది వేరు, భయముతో రావడం వేరు. భయముతో ఏమిటంటే వస్తాము కానీ ఏదో అవి వచ్చాము కదా, పర్వాలేదులే, ఇంకా దేవుని సన్నిధికి వస్తాం, దేవుని ఆశీర్వాదం వస్తుంది అనుకుంటాం. కానీ అది కాదు. భయము భక్తి, నా దేవుడి సన్నిధికి నేను వెళ్ళాలి. ఈ దినమంతా దేవుడు నన్ను కాచి కాపాడాడు, వారమంతా కాచి కాపాడాడు, నన్ను నా కుటుంబాన్ని కాచి కాపాడాడు అని ఒక ఆనందముతో, భక్తితో నీవు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు దేవుడిలో బలంగా ఎదుగుతావు. దేవుని ఆత్మానికి ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుడి మాటలు దీవించుగాక. రండి మనం అందరం కూడా దేవుని సన్నిధిలో దేవుని స్తుతిస్తూ ఆరాధనలోకి వెళ్దాం. హల్లెలూయా. స్తోత్రములు తండ్రి, వందనాలు ప్రభువా. కృపగల దేవుడవు తండ్రి, జీవము కలిగిన దేవుడవు తండ్రి, నీకే స్తోత్రాలు, వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మాదికుడానికి వందనాలు, సర్వశక్తిమంతుడానికి వందనాలు, సర్వోన్నతుడానికి వందనాలు, యేసు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు దేవా, పరిశుద్ధుడా, నీకు వేలాది వందనాలు, కోట్లాది వందనాలు. జీవము కలిగిన దేవుడవు పరిశుద్ధాత్మాదికుడానికి వందనాలు, హల్లెలూయా.
నీకు వేలాది వందనాలు స్తోత్రాలు. ఈ ఉదయకాలంలో ప్రభు నిన్ను స్తుతించుతాను, నిన్ను కీర్తిస్తూ నిన్ను ఘనపరచుతాను. ఈ చక్కని ధన్యత భాగ్యమా అనుగ్రహించినందుకు వందనాలు. యేసయ్యా, గత సంవత్సరములన్నీ కాచుకుంటాడు. ఈ నూతన సంవత్సరంలో ఈ 2వ మాసంలో నీ పదాల సన్నిధిలో ప్రార్థించడానికి నీవు మాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని పెట్టుకుంటున్నాను. నీకే ప్రభా స్తుతి ఘనత మహిమ చెల్లును గాక. పరలోక తండ్రి, ఈరోజు మేము సజీవులుగా ఉన్నాం. మా పిల్ల పాపలతో నీ పదాలు సిద్ధపరిచాం. ఇదిగో ప్రభా, గడిచిన వారమంతా కాచి కాపాడి మరలా ప్రభా ఈ వారంలో నీ సన్నిధికి వచ్చాం. మరలా నీ చిత్తమైతే వచ్చే వారం కూడా పిల్ల పాపలతో నీ పాదాలు సిద్ధపరచు. మా జీవితకాలం అంతా కూడా ప్రభా నిన్నే ఆరాధిస్తూ, నిన్నే ప్రార్థిస్తూ, నిన్నే కీర్తించే భాగ్యం మాకు ఇవ్వండి నాయన. ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా, ఎటువంటి సమస్యలు వచ్చినప్పటికీ కూడా మేము ప్రభా తొట్టిల్లిపోకుండా ఈ సరైన మార్గంలో మమ్ములను, మా కుటుంబీకులను, మా సంఘ బిడ్డలను నడిపించుతాం. ఎటువంటి లోకాశలకు లోబడకుండా, ఎటువంటి లోకాశలకు లోబడి మేము జీవించకుండా ప్రతి దినము మేము పరీక్షించుకొని ప్రభా నీ యందు భయముతో, భక్తితో, శ్రద్ధతో, ఆనందముతో మేము గడిపే జీవితం మాకు అనుగ్రహించున్నాయి. కృప చూపండి, దయ చూపండి తండ్రి. ఇదిగో నాయన, ఈరోజు నీ బల్ల కార్యక్రమంలో పాల్పొంపులు పొందడానికి ప్రతి బిడ్డలు కూడా సిద్ధపాటు కలిగి వచ్చుకున్నాను. నీ బల్ల కార్యక్రమంలో పాల్పొంపులు పొందుచుండగా ప్రతి ఒక్కరూ తనకు తాను పశ్చాత్తాపపడుతూ తన పాపమును విడిచిపెట్టి నీ సన్నిధిలో భయముతో, భక్తితో, శ్రద్ధతో నీ యొక్క శరీరమును తిరిగి నీ రక్తము త్రాగే రీతిగా బిడ్డలను ఏర్పాటు చేసుకునే భాగ్యము దయచేయుగా. కృప చూపండి. ప్రతి బిడ్డలపై నీ పరిశుద్ధాత్మ అభిషేకం ఉంచండి. నీ వాక్యం వినుచుండగా ప్రతి బిడ్డలు ఆసక్తితో నీ వాక్యాన్ని వినాలి ప్రభు. చంచల మనసును తీసివేయండి ప్రభువా. నీ వాక్యాన్ని దినదాసుడు బోధిస్తుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానం కాదు, నీ పరలోక సంబంధమైన జ్ఞానంతో మాకు, నాకు, అందరికీ కావలసిన జీవాహారణ బయటపడాలి. ఏ వాక్యం అయితే మా జీవితాన్ని సరిచేస్తుందో, ఏ వాక్యం అయితే నీ పరలోక రాజ్య వారసులుగా చేయడానికి తోడ్పడుతుందో, ఏ వాక్యం అయితే ప్రభువా నీ రాకడలో మమ్మల్ని సిద్ధపాటు చేస్తూ ఉందో, అటు వాక్యము ద్వారా మేము బలపరచబడాలి, ఆనందిస్తూ ఉండాలి, నిన్నే మహిమపరుస్తూ ఉండాలి. అటువంటి జీవితం మాకు కావాలి యేసయ్యా. ఈ సన్నిధి మాకు తోడుగా ఉంచు యేసయ్యా. కృప చూపండి, దయ చూపండి యేసయ్యా. సహాయము చూసి నడిపించి యేసు నామములో అడుగుతూ ఉన్నాను పరలోక తండ్రి. అందరం కలిసి పాడుతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
జీవితాల్లో చేసిన గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఏమైనా ఉంటే వచ్చి సాక్షి రూపంలో తెలియపరిచి దేవుని మహిమపరచండి. రండి, ఎవరైనా అటువంటి వారు ఉన్నట్లయితే వచ్చి త్వరగా దేవుని సాక్ష్యాన్ని తెలియపరిచి ముందుకు వెళ్దాం. హల్లెలూయా. నీవు చేసిన మేలులు, నీవు చూపిన కృపకు, నీవు చేసిన మేలుకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. రండి, సాక్ష్యం చెప్పేవారు ఉన్నారా? ఎవరైనా లేరా? ఎవరి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయలేదా? హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి మా జీవితాల్లో చేసిన గొప్ప కార్యాలు, మా ప్రతి అవసరతను దేవుడు తీరుస్తూ ఉన్నాడు. మా ప్రతి అవసరతను తీరుస్తూ దేవునికి మహిమార్థకరంగా జీవించడానికి దేవుడు తోడ్పడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో ఎంతైతే మనం భయం కలిగి ఉంటామో అంతగా దేవుడు చేసిన గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. ప్రతి సమయము, ప్రతి క్షణము దేవుడు నా పట్ల చేసిన గొప్ప కార్యాలు ఏమిటా అని నీవు ఆలోచించేటప్పుడు తప్పనిసరిగా దేవుడు నీకు అవి బయలుపరుస్తూ నిన్ను దేవునికి బహు దగ్గరగా నిన్ను చేర్చుకుంటాడు. దేవుని యందు ఆసక్తి లేకుండా మనం గొప్ప కార్యాలు చూడాలి అనుకున్న వారు దేవుని గొప్ప కార్యాలు చూడలేరు కదా. దేవుడు చేసిన మేలులు కూడా వారు గుర్తించలేరు. అందుకే ప్రతి సమయంలో కూడా మనం దేవునికి మహిమార్థకరంగా మనం జీవించాలి. ఏం సార్, ఆఫీస్కి వెళ్తారా? ఓకే. దేవుడు మహాకృపను బట్టి, గొప్ప కార్యములను బట్టి మనం దేవుని ఎప్పుడు కూడా మహిమపరుస్తూ ఉండాలి. చిన్న చిన్న విషయాలకు కూడా కృతజ్ఞతగా దేవుని సన్నిధిలో మహిమపరుస్తూ ముందుకు వెళ్ళాలి. అప్పుడే దేవుని సన్నిధిలో బలముగా మనం వాడబడతాం. దేవుడు మన పట్ల గొప్ప కార్యాలను మనం గుర్తించగలుగుతాం. దేవునికి సాక్షిపడిగా మనం జీవించగలుగుతాం. మా జీవితాల్లో దేవుడు అట్టి గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. మా జీవితాల్లో దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు, ఇంకా చేయబోతూ ఉన్నాడు. హృదయపూర్వకంగా మేము నమ్ముతూ ఉన్నాం. మీ జీవితాల్లో కూడా దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేయను గాక. మీరు కూడా దేవుని యొక్క గొప్ప కార్యాలను గుర్తించుదురు గాక. హల్లెలూయా. మంచి ఆరోగ్యం ఇచ్చి, శక్తి బలాన్ని ఇచ్చి, దీర్ఘాయుష్నిచ్చి నడిపిస్తున్న ఆ దేవాది దేవుడికి వందనాలు. మా కుటుంబం అంతా కూడా దేవునిలో మరి సాగుతూ ఉంది. మొన్నటి దినాన నా కుమారుడు కూడా రక్షణ పొందడానికి అవకాశం దేవుడు కలిగించాడు. దేవుని సన్నిధిలో తను జీవిస్తూ ఉన్నాడు. మీరందరూ కూడా మా కుటుంబం కొరకు కూడా ప్రార్థనలు చేయండి. నా కుమార్తె కొరకు, అల్లుడు కొరకు, నా కుమారుడు కొరకు, మా కొరకు అనుదినము మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని, మేమైతే మీ అందరికీ కూడా అనుదినము జ్ఞాపకం చేసుకుంటున్నాం. నా బంధువుల కొరకు, నా స్నేహితుల కొరకు, నా మిత్రుల కొరకు, మా కన్నవారి కొరకు, మా చెల్లెళ్ళ కొరకు, వారి కుటుంబాల కొరకు, మా అత్తగారి కుటుంబీకులు వారందరి కొరకు, నాకు తెలిసిన దైవ సేవకులు వారి కుటుంబాల కొరకు, సంఘ బిడ్డలు అందరి కొరకు ప్రతి దినము మేము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. నేనైతే ఉదయకాలంలో, రాత్రిపూట జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అలాగే కుటుంబ ఆరాధనలో నేను, నా భార్య, నా కుటుంబీకులు ప్రార్థన చేసేటప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం.
మీరు కూడా అట్టి రీతిగానే జ్ఞాపకం చేసుకొని ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయాలి. నిన్నటి దినాన్న వాక్యం మనం ఆలోచించాలి. రాజుల కొరకు, ప్రధానుల కొరకు, మీ తోటి వారి కొరకు, యాజకుల కొరకు, అందరి కొరకు ప్రార్థన చేసేటప్పుడు నీవు ఇంటిలో సుఖముగా సంతోషముగా ఉంటామని దేవుని వాక్యంలో నిన్నటి దినాన్ని మనం ధ్యానించుకున్నాం. అదే రీతిగా మనం ఎంతైతే ఇతరుల కొరకు మనం ప్రార్థన చేస్తామో అంతగా మనం బహుగా దీవించబడతాం. మన యొక్క గృహంలో సుఖ సంతోషముతో ఉండగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి మాటను దీవించును గాక. తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యం నడిపింపు కొరకు మేరీ గారు ప్రార్థన చేస్తారు. చేయడమ్మా. రాజా పరిశుద్ధిగా ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన తండ్రి, నీ పాదాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. నిన్న నేడు నిరంతరం నీ ప్రీతిలో విన్నవాడని వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీ దినదాసుని జ్ఞాపకం చేసుకుని ప్రభా, నాతో మాతో అవసరమైన వాక్యం తండ్రి ప్రభా, సూటిగానే స్పష్టంగా మీరు మాట్లాడవలసిందిగా తండ్రి మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. మా హృదయాలు స్వాధీనపరచుకుని, మా మనసులు స్వాధీనపరచుకుని, మా తలంపులు స్వాధీనపరచుకుని ప్రభా, ఈ యొక్క వాక్యం తండ్రి మా వినికిడిలో తండ్రి స్థిరపరచమని, మా హృదయం అనే పలకపై రాసుకుంటాం నాయన. మా హృదయాల మీద సేద్యపరచవలసిందిగా, వాక్యానుసారంగా నడుచుకొని మా జీవితాలను సరి చేసుకోవలసిందిగా తండ్రి నీ కృప చూపించవలసిందిగా, అంతట్లో మీరు ఉండవలసిందిగా మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పుణ్యనామమున బ్రతిమాడి మీ క్రింద వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని యొక్క సన్నిధిలో మనము దేవుని వాక్యాన్ని విని దేవుని సన్నిధిలో భయముతో గడపడానికి మనమందరం కూడుకున్నాం ఈరోజు. అదే రీతిగా దేవుని వాక్యాన్ని వింటూ శ్రద్ధ కలిగి భక్తి కలిగి జీవించేటప్పుడు దేవుని ఆత్మతో మనం నింపబడతాం. ఇది సత్యం. ఎప్పుడైతే దేవుని ఆత్మతో నింపబడతామో ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా మనకు అసహ్యం కలిగిస్తాయి. చాలామంది లోకాన్ని ప్రేమిస్తూ ఉంటారు. లోకాన్ని ప్రేమించి లోకానికి బానిసలైపోతూ ఉంటారు. అది వారి తప్పు కాదు. వారు ముందుగా లోకంలో ఉన్న ఆ దుష్టాత్మలకు, లోకాధికారికి ముందుగా వారు ఆహ్వానించారు. కాబట్టి అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఒక్క దురాత్మను నీవు ఆహ్వానిస్తే దాంతో పాటు అనేక దురాత్మలు నీ హృదయంలోకి వచ్చి నివసిస్తాయి. అందుకే మనము ఎలా ఉండాలట? పర్ఫెక్ట్గా ఉండాలట. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలట. లోకంలో దేనికి కూడా మనం చోటు ఇవ్వకూడదు. నీ మాట ఎలా ఉండాలంటే పర్ఫెక్ట్గా ఉండాలి. నీవు దేవుని విడవు. మాట ఒకసారి ఇచ్చావు, దేవుని సన్నిధిలో రక్షణ పొందేటప్పుడు మాట ఇచ్చావు, ప్రభువా నీలో నేను జీవించడానికి నాకు సహాయం చేయు, యథార్థముగా బ్రతకడానికి నాకు సహాయం చేయు అని నీవు మాట ఇచ్చావు. దేవుడు నిన్ను బ్రతికిస్తూ ఉన్నాడు. యథార్థముగా ఆయన బ్రతికిస్తూ ఉన్నాడు. నీవు వెళ్ళే ప్రతి మార్గంలో ఆయన కాపుదల ఉంటుంది. ఆయన దూతలు నీ చుట్టూ ఉంటాయి. నీ ఉదయాన్నే లేచి ప్రార్థన చేసి నీ కుటుంబాన్ని దేవునికి అప్పగిస్తూ ఉన్నావు. ఆ దినమంతా కూడా నీ కుటుంబాన్ని దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి, ఇదిగో నా కుమార్తె, నా కుమారుడు చేసిన ప్రార్థనను బట్టి ఆయన నన్ను వేడుకుంటూ ఉన్నాడు, మీరు వెళ్ళి వారికి కావలిగా ఉండండి అని చెప్పి దేవుడు తన దూతలను పంపిస్తూ ఉంటాడు. ఉదయకాలంలో మనం లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అంతేకాదు దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని కూడా మనం చదవాలి. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని చదువుతావో నీలో ఒక ఆనందం పుట్టుకొస్తుంది. ఆ వాక్యము దేవుడై ఉన్నాడు కాబట్టి ఆ దేవుడిని ఉదయకాలంలో నీవు ధ్యానించేటప్పుడు తప్పనిసరిగా ఆ దినమంతా కూడా దేవుడు నీలో ఉండిపోతాడంటే, నీలో ఉండిపోతాడు. నీవు మొట్టమొదటిగా ఆహ్వానించావు దేవుణ్ణి. రాత్రికాల సమయంలో నిద్రపోయి దేవుడు సుఖమైన నిద్ర నీకిచ్చి తన యొక్క దూతలను నీ పడక చుట్టూ కంచివేసి ఉంచి ఉదయకాలం లేచిన వెంటనే నీవు దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటావో, దేవుని వాక్యాన్ని వింటావో, చదువుతావో, అప్పుడు ఆ దినమంతా కూడా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. 91 కీర్తనలో మనం చూసేటప్పుడు అక్కడ రాయబడి ఉంటుంది. 91 కీర్తనలో చివరిలో అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, దేవా ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ సుఖ సంతోషము
చదువు. ఉదయమున ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము. అప్పుడు మేము మా దినములని ఉత్సాహించి సంతోషించెదము. ఎప్పుడట? ఉదయకాలంలో దేవుని కృప మనకు వస్తే. దినము కాదు, దినములన్నీ. ఒక రోజు గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని దేవుని వాక్యం ఉంది. దేవుడి సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. అలాగే ఉదయకాలంలో ఒక రోజు నువ్వు చేసిన ప్రార్థన అనేక దినములు తన కృప నీ మీద ఉంటుంది. అలాగే ఎన్ని దినాలైతే నీవు పెందరగడిని లేచి ప్రార్థిస్తావో అంత కృప అధికముగా నీ మీద ఉంటుంది. మా దినములన్నీ అన్నాడు అక్కడ కీర్తనకారుడు. మా దినములన్నీ సంతోషముగా ఆనందముగా మేము గడుపుతాము. అందుకే ఉదయకాలంలో లేచిన వెంటనే మనం దేవునితోనే గడపాలి. రండి వాక్యములకు వెళ్దాం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం. 15వ నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగు చేయుచున్నవి. నేను కూర్చుంటలేదు, నేను ఉల్లసింపలేదు. కడుపు మంటతో నీవు నన్ను నింపి ఉన్నావు కనుక నీ హస్తమును బట్టి నేను ఏ కాకినై కూర్చుంటిని.